పార్ట్ 6 వీడియోలో మరిన్ని శక్తిపీఠాల గురించి తెలుసుకుందాం. అలానే మా త్రిపుర మాలిని మరియు బ్రాజేశ్వరి శక్తిపీఠాల గురించి పార్ట్ 5 వీడియోలో చూడండి. ఇప్పుడు 11వ శక్తిపీఠం గురించి తెలుసుకుందాం. జోగులాంబ శక్తిపీఠ. తెలంగాణ గద్వాల్ జిల్లాలో ఉన్న అలంపూర్లో తుంగభద్ర మరియు కృష్ణా నదుల సంగమం దగ్గర జోగులాంబ శక్తిపీఠం ఉంది. ఇక్కడ సతీదేవి పై పంటి భాగం పడింది. ఈ శక్తిపీఠం 18 ప్రముఖ శక్తిపీఠంలో ఒకటి. ఇక్కడ అమ్మవారిని జోగులాంబగా పూజిస్తారు. పరమేశ్వరుణ్ణి బాలబ్రహ్మేశ్వరగా పూజిస్తారు. మా జోగులాంబ ఇక్కడ ఉగ్ర రూపంలో కొలువే ఉంది. ఇక మా జోగులాంబ మరియు బాలబ్రహ్మేశ్వర స్వామి భక్తులకు ఆధ్యాత్మిక బలం, ఆత్మశుద్ధిని ఇస్తారు. ఇంకా దురదృష్టం నుండి రక్షణ లభిస్తుంది. 12వ శక్తిపీఠం పంచసాగర్ శక్తిపీఠ. ఉత్తరప్రదేశ్ వారణాసి జిల్లాలో సతీదేవి కింద పంటి భాగం పడింది. ఇక్కడ అమ్మవారిని మా వారాహిగా పూజిస్తారు. పరమేశ్వరుణ్ణి మహారుద్రగా పూజిస్తారు. మా వారాహిని దర్శించుకోవడం వలన ఐశ్వర్యం మరియు సౌభాగ్యం కలుగుతుంది. ఇక అలానే బాధలు తగ్గిపోవడం, మనశ్శాంతి మరియు రక్షణ లభిస్తుంది. పార్ట్ 7 వీడియోలో మరిన్ని శక్తిపీఠాల గురించి తెలుసుకుందాం.